ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ మరో ఘోర విషాద సంఘటన. ఇది నిజంగానే విషాద సంఘటనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుక్క నాకడం వల్ల కాళ్ళు, చేతులు కోల్పోయింది ఒక మహిళ. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలే ప్రస్తుతం చూసినట్టయితే కుక్కలు చాలా ఎక్కువైపోయాయి. అయితే ఇది మన ఏరియాలో జరిగిన సంఘటన కాకపోయినప్పటికీ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయమే. కుక్క కరిస్తే ప్రమాదం, సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకం. ర్యాబిస్ వ్యాధి సోకిందంటే. కానీ కుక్క నాకినా కూడా ఇప్పుడు ప్రమాదకరం అన్నట్లు చెప్తున్నారు. ఎందుకంటే అలాంటి సంఘటనే జరిగింది. కుక్క నాకడం వల్ల సెప్సిస్ అనే వ్యాధి సోకి 4 అవయవాలను కోల్పోయిందో మహిళ. దిగ్భ్రాంతికరమైన ఈ షాకింగ్ మరియు ప్రాణాంతక పరిస్థితి గురించి ఒకసారి తెలుసుకోవాల్సిందే. పెంపుడు కుక్కని ఎంతగానో ప్రేమించే ఒక మహిళ కేవలం 24 గంటల్లోనే మృత్యు అంచుల దాకా వెళ్ళిపోయింది. చివరికి కాళ్ళు, చేతులను పోగొట్టుకుంది. 2025 జూలైలో యూకేకి చెందిన 52 ఏళ్ల మజిద్ సంగా పెంపుడు కుక్కను ముద్దు చేస్తూ శనివారం నాడు కాసేపు ఆడుకుంది. ఈ సమయంలో ఆమె చేతికున్న ఒక గాయాన్నైతే ఆ కుక్క నాకింది. ఆ తర్వాత ఆదివారం మధ్యాహ్నం పని నుండి ఇంటికి వచ్చినప్పుడు ఆమెకు ఒంట్లో నలతగా అనిపించింది. మరుసటి రోజు ఉదయానికి ఆమె స్పృహ కోల్పోయింది. కాళ్ళు, చేతులు మంచులా చల్లగా మారిపోయాయి. పెదవులు నీలం రంగులోకి మారాయి. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడింది. దీంతో ఆమెను వెంటనే వాల్వర్హాంప్ట్లోని న్యూ క్రాస్ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చేర్చారు. 32 వారాల పాటు మంజిత్ సంగా ఆసుపత్రిలో ఉండిపోవాల్సి వచ్చింది. 6 సార్లు గుండెపోటు వచ్చింది. పలు శస్త్రచికిత్సల తర్వాత ప్రాణాలతో బయటపడి చివరికి ఇప్పుడు ఇంటికి చేరింది. కానీ ఒక చిన్న గీత లేదా గాయంపై నాకడం వల్ల సెప్సిస్ అనే వ్యాధి బారిన పడి 2 చేతులు, 2 కాళ్లను తొలగించాల్సి వచ్చింది. వీటితో పాటు ఆమె ప్లేహాన్ని, స్ప్లీన్ అని మన లివర్ దగ్గర కింద జీర్ణాశయం దగ్గరలో ఉంటుంది, ప్లేహాన్ని కూడా తొలగించాల్సి వచ్చింది. 24 గంటల్లోపు ఇంత దారుణం జరుగుతుందని అసలు అనుకోలేదని వాపోయారు. ఆదివారం నాడు పనికి వెళ్ళింది. సోమవారం నాడు రాత్రి కోమాలోకి వెళ్ళిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకున్న ఒక చిన్న గాయాన్ని నాకడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ ప్రారంభమై ఉండవచ్చని వైద్యులు తెలిపారు. సైటోఫాగా కానిమోర్సస్ అనే బ్యాక్టీరియా కుక్కలలో ఉంటుంది. గమనించండి, ఒక రకమైన బ్యాక్టీరియా అయితే కుక్కల్లో ఉంటుంది. ఇది వాటికి హాని చేయదు. కానీ మనుషుల్లో ఇది సెప్సిస్ వంటి తీవ్రమైన అనారోగ్యం లేదా మరణానికి దారితీస్తుంది. ఇది లాలాజలం ద్వారా రక్త ప్రవాహంలోకి చేరింది. సెప్సిస్ అనేది ఒక ఇన్ఫెక్షన్కు శరీరం ప్రతిస్పందించే ప్రాణాంతక స్థితి. దీనివల్ల రోగనిరోధక వ్యవస్థ పొరపాటున ఆరోగ్యకరమైన కణజాలాలను, అవయవాలను నాశనం చేస్తుంది. దీని ఫలితంగా శరీరం అంతటా వాపు వస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో సెప్టిక్ షాక్గా మారుతుంది. ఇది రక్తపోటును ఒక్కసారిగా పడిపోతుంది. తద్వారా కణజాల నష్టం, బహుళ అవయవాల వైఫల్యం, దాంతో మరణానికి కూడా దారితీస్తుంది. దీన్ని ముందుగానే గుర్తించి చికిత్స చేయడం చాలా ముఖ్యం. సాధారణంగా ఇలాంటివి ఎలా ఉంటాయంటే రక్తపోటు గణనీయంగా, అంటే బీపీ సడన్గా పడిపోతుంది. సెప్టిక్ షాక్ కారణంగా అవయవాలకు రక్త ప్రసరణ తగ్గిపోతుంది. ఆక్సిజన్ అందక కణజాలం దెబ్బతింటుంది. ఊపిరితిత్తుల్లో ద్రవం పేరుకుపోయి ఆక్సిజన్ తీసుకోవడం కూడా కష్టమవుతుంది. యాక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్కు దారితీస్తుంది. ఏఆర్డిఎస్ అంటారు. రోగులకు వెంటనే వెంటిలేటర్ అవసరం పడుతుంది. ఇది డిసెమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కోగ్యులేషన్ అంటే డిఐసి అంటారు. ఇది శరీరం అంతటా అసాధారణంగా రక్తం గడ్డకట్టడం జరుగుతుంది. దీనివల్ల రక్త ప్రసరణ ఆగిపోయి అవయవాలు దెబ్బతినడమే కాకుండా రక్తస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉంది. మూత్రపిండాలు ఫెయిల్ అవుతాయి. దీనివల్ల డయాలసిస్ అవసరం కావచ్చు. సెప్సిస్ నుండి కోలుకున్న తర్వాత కూడా చాలామంది అలసట, జ్ఞాపక శక్తి తగ్గడం, కండరాల బలహీనత మరియు మానసిక మార్పులతో కూడా బాధపడతారని చెప్తారు. అయితే ఇది అందరికీ కాదు. ఒకవేళ మీకు ఎప్పుడైనా గాయాలయ్యి మీ ఇంట్లో పెంపుడు కుక్కలు ఉన్నప్పటికీ కూడా గాయాలైనట్టయితే కుక్కలకి కాస్త దూరంగా ఉండండి. లేదంటే గాయాలపై ఖచ్చితంగా బ్యాండేజ్ లాంటిది పూర్తి స్థాయిలో కవర్ అయ్యే విధంగా వేసుకోవడం చాలా ఉత్తమం.